నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. నేను ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి డే టైంలో ఎలా ఉంటుంది, అలాగే నైట్ టైం ఎలా ఉంటుంది అని చెప్పి చూపిద్దాం అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పూట నైట్ టైం లైటింగ్స్ అయితే ఆన్ చేయలేదు. అందుకనే డే టైంలో ఈ స్టేషన్ లుక్ ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ని విజయవాడ స్టేషన్ మీద, మెయిన్ స్టేషన్ మీద రద్దీ తగ్గించడం కోసం అయితే నిర్మించారు. ఆల్మోస్ట్ రీడెవలప్మెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లకి ఏంటంటే ఇక్కడే మెయిన్ హాల్టింగ్ ఏర్పాటు చేస్తారు. అలాగే విశాఖపట్నం నుండి హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్లు కూడా ఇక్కడే హాల్టింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే ఫ్యూచర్లో ఈ రైల్వే స్టేషన్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతికి చాలా దగ్గరలోనే ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ప్రజెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోయి అందుబాటులో వచ్చింది. విజయవాడ వెస్ట్ బైపాస్కి ఈ రైల్వే స్టేషన్ నుండి ఒక 10 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే 1.5 నుండి 2 kilometers డిస్టెన్స్లోనే మన విజయవాడ వెస్ట్ బైపాస్లో ఉన్న కృష్ణానదిలో బ్రిడ్జ్ ఎక్కచ్చు. అక్కడ నుండి మన సీడాక్సిస్ రోడ్లో అయితే ఎంటర్ అవ్వచ్చు. 15 to 20 minutesలోనే మన రాజధాని ప్రాంతంలో అయితే ఎంటర్ అయిపోవచ్చు. చాలా కీలకమైన రైల్వే స్టేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన రీడెవలప్మెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి దీని లుక్ కూడా చాలా బాగుంది, స్టేషన్ లుక్. నేను ఈ వీడియోలో ఈ రాయనపాడు రైల్వే స్టేషన్కి సంబంధించి లుక్ ఎలా ఉంది, అలాగే దీనికి సంబంధించిన రీడెవలప్మెంట్ వర్క్స్ ఎలా కంప్లీట్ అయినాయి, స్టేషన్ నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎలా చేరుకోవచ్చో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ ఎంత డిస్టెన్స్లో ఉందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో కృష్ణానదిలో 3.1 kilometers బ్రిడ్జ్ దాటంగానే నేషనల్ హైవే 65 కనెక్ట్ అవుతుంది. ఆ నేషనల్ హైవే 65 నుండి ఈ రాయనపాడు రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. ఇదంతా అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం మాస్టర్ ప్లాన్ అనమాట. అలాగే ప్రెజెంట్ మీరు ఇక్కడ చూడండి, రాయనపాడు రైల్వే స్టేషన్కి సంబంధించిన రీడెవలప్మెంట్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా దాదాపు 19.90 కోట్ల రూపాయలతో ఈ రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేశారు. విజయవాడ మెయిన్ స్టేషన్కి రద్దీ తగ్గించడం కోసం దీన్ని శాటిలైట్ స్టేషన్గా అయితే డెవలప్ చేశారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు, అలాగే విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఇక్కడే హాల్టింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి విజయవాడ కానీ, అలాగే ఫ్యూచర్లో అమరావతికి చేరుకోవాలన్నా చాలా కనెక్టివిటీ పరంగా చాలా ఉపయోగపడుతుంది ఈ స్టేషను. ఇక్కడ నుండి మొత్తం చూడండి, ఈ స్టేషన్లో మొత్తం 7 ట్రాకులు అయితే ఉన్నాయి. 7 ట్రాకుల్లో మొత్తం ప్రెజెంట్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఏర్పాటు చేశారు. మిగతా 4 ట్రాకుల్లో ఏంటంటే గూడ్స్ ట్రైన్ వెళ్ళడానికి అయితే ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ నుండి స్టేషన్ మొత్తం బిల్డింగ్ చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపించింది వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్ అనమాట. అలాగే ఈ ఓల్డ్ బిల్డింగ్ మీద, న్యూ బిల్డింగ్ మీద ఏంటంటే సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేశారు. ప్లాట్ఫామ్ 1 నుండి 2, 3కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా. ఈ స్టేషన్ మొత్తం ఏంటంటే 19.90 కోట్ల పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ చేస్తున్నారు. దీంట్లో ముఖద్వారం కానివ్వండి, వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫారాలు, లిఫ్టులు, ఇంకా సర్క్యులేటింగ్ ఏరియా ఇవన్నీ రీమోడల్ చేశారు. ఇక్కడ నుండి మొత్తం చూడండి 7 ట్రాక్లు ఎలా కనిపిస్తున్నాయో. ప్రెజెంట్ కొన్ని గూడ్స్ ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి. ఈ రాయనపాడు రైల్వే స్టేషన్‌ని శాటిలైట్ రైల్వే స్టేషన్‌గా రీడెవలప్మెంట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే విజయవాడ మెయిన్ స్టేషన్ మీద రద్దీ తగ్గించడం కోసమే. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433344. కానీ ఇది విజయవాడ కన్నా అమరావతికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. దానికి గల రీజన్ ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి 1.5 నుండి 2 kilometers డిస్టెన్స్లోనే ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ అయితే ఉంది. డైరెక్ట్గా ఈ స్టేషన్ నుండి ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా మన సీడాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అయ్యి రాజధాని ప్రాంతంలోకి అయితే వెళ్ళొచ్చు. కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. స్టేషన్ బిల్డింగ్ మొత్తం చూడండి, ఇక్కడ లోకల్గా ఉండే కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా కొండపల్లి బొమ్మలను అయితే ఉండేలా చూసుకున్నారు. బిల్డింగ్ డిజైన్ అయితే చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ డిజైన్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో.
ఈ బిల్డింగ్ అపోజిట్‌లో రోడ్డు కూడా ఏంటంటే చాలా విశాలంగా ఉండేలాగా రోడ్డు నిర్మాణం చేశారు. కొత్తగా ఏంటంటే కల్వర్ట్ నిర్మించడం గానీ, రోడ్డుని వెడల్పు చేయడం, అలాగే రోడ్డు వైపు కొత్తగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడం అయన్నీ చేశారు. ఇక్కడున్న 3 ప్లాట్‌ఫారాల్లో కొత్తగా ప్లాట్‌ఫార్మ్ పైకప్పులు ఏర్పాటు చేయడం గానీ, అయన్నీ చేశారు. ఈ స్టేషన్ బిల్డింగ్ పైన చూడండి అన్ని సోలార్ ప్యానెల్స్ అయితే బిగించారు మొత్తం. ఈ స్టేషన్ నుండి విజయవాడ మెయిన్ స్టేషన్‌కెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టే అవకాశం ఉంది. కానీ అమరావతికైతే 10-15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ స్టేషన్ బిల్డింగ్ దగ్గర నుండి ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాసు 1.5-2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. అక్కడి నుండి కృష్ణా నదిలో నిర్మించిన 3.1 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జ్ ద్వారా రాజధాని ప్రాంతంలోకైతే ఎంటర్ అయిపోవచ్చు. ఫ్యూచర్‌లో విశాఖపట్నం నుండి, హైదరాబాద్ నుండి అమరావతికి ఎవరైనా రావాల్సొస్తే ఈ స్టేషన్‌ని ఉపయోగించుకొని చాలా స్పీడ్‌గా అమరావతి రాజధాని ప్రాంతంలోకైతే చేరుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి కొత్తగా వేసిన కల్వర్ట్ అయంతా. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగొచ్చేసి ఓల్డ్ బిల్డింగు. ఈ ఓల్డ్ బిల్డింగ్ పైన కూడా సోలార్ ప్యానెల్స్ అయితే బిగించారు. ఇటువైపు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జు, అలాగే అటువైపు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జు. 2 వైపులా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జులైతే ఉన్నాయి. ఇటువైపు కనిపిస్తుంది మొత్తం ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ 1. ఈ ప్లాట్‌ఫార్మ్ 1 కూడా చాలా విశాలంగా ఉండేలాగైతే నిర్మించారు. ఈ ప్లాట్‌ఫార్మ్ 1లోనే ప్రీమియం ఏసీ లాంజ్‌లు అయన్నీ ఉన్నాయి. అలాగే దివ్యాంగులకి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలైతే ఏర్పాటు చేశారు. మన విజయవాడ మెయిన్ స్టేషన్‌ని రద్దీకి తగ్గించడం కోసం రాయనపాడు స్టేషన్‌ని శాటిలైట్ స్టేషన్‌గా డెవలప్ చేస్తున్నారు. అలాగే గుణదల రైల్వే స్టేషన్‌ని కూడా శాటిలైట్ రైల్వే స్టేషన్‌గా డెవలప్ చేస్తున్నారు. కానీ రాయనపాడు రైల్వే స్టేషన్‌ను విజయవాడ కన్నా అమరావతికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. మన అమరావతి రాజధాని ప్రాంతానికి రాయనపాడు రైల్వే స్టేషను, అలాగే మంగళగిరి రైల్వే స్టేషన్‌లు బాగా ఉపయోగపడతాయి. మంగళగిరి రైల్వే స్టేషన్‌కి E14 రోడ్డు కనెక్టివిటీగా ఉంది. అలాగే ఈ రాయనపాడు రైల్వే స్టేషన్‌కి N6 రోడ్ అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కనెక్టివిటీగా అయితే ఉంది. ఇక్కడ కొత్తగా ఒక ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 7 ట్రాకులు ఉన్నాయి గదా! 7 ట్రాకులు కాకుండా కొత్తగా ఇంకో ట్రాక్ కూడా ఇటువైపు ఏస్తున్నారు. ఆ ట్రాక్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ ఎంత డిస్టెన్స్‌లో ఉందో కూడా నేను మీకిప్పుడు చూపిస్తాను. అంటే ఫ్యూచర్‌లో కనెక్టివిటీ పరంగా ఈ స్టేషన్ ఎలా ఉపయోగపడుద్దో కూడా మీకు తెలిసిద్ది. ఇక్కడ నుండి ఈ రాయనపాడు ఊర్లోకి రావడానికి రోడ్డయితే ఉంటుంది. ఆ రోడ్డు వైపు నుండి ఎళ్తే ఏంటంటే నేషనల్ హైవే 65 కనెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ నేను ఈ ట్రాక్ వైపు నుండి స్ట్రెయిట్‌గా మీరు చూడొచ్చు. దూరంగా కనిపించేదే విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పైన రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. ఇంకా రోడ్డు వైపు నుండి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే నేషనల్ హైవే 65లో కనెక్ట్ అయ్యి, నేషనల్ హైవే 65 నుండి ఏంటంటే సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని, ఈ హైవే ఎక్కి మన కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుంది మొత్తం గొల్లపూడి ప్రాంతం అన్నమాట. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ కూడా ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.